వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య సింగరేణి బొగ్గు వివాదం బగ్గుమంటుంది. బొగ్గు గనుల వేలం వ్యవహారం మరోసారి చిచ్చురాజేసింది. కేంద్రంలోని బీజేపీతో పాటు బీఆర్ఎస్ తీరుపై తెలంగాణ మంత్రులు విరుచుకుపడుతున్నారు. గనుల వేలంలో సింగరేణి సంస్థను పాల్గొనకుండా చేశారని మండిపడ్డారు. 2015లో గనులకు సంబంధించిన చట్ట సవరణకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని నేతలు ఫైర్ అయ్యారు. సింగరేణి ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అవసరమైతే ప్రధానిని కూడా కలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. వద్దన్నా కోల్ బ్లాక్, ఎందుకంటే వీళ్ళ మనుషులు కావాలి కాబట్టి. కానీ మళ్ళీ ఒరిస్సాలో కోల్ బ్లాక్స్ ఆక్షన్ జరుగుతుంటే మాత్రం ఆడికి పంపించారు. ఒరిస్సాలో బంకుయి బ్లాక్ అనే ఒకటి ఉంది, దాని ఒక్కదానికి బిడ్ వేయాలని మాత్రం నిర్ణయం చేశారు. అంటే పక్కన ఉన్న సింగరేణి మైనింగ్ జరుగుతున్న ఇదేంటే ఎల్లందు కోయగూడెం పక్కనే జరుగుతుంది, అక్కడ సత్తుపల్లిలో జరుగుతుంది, పక్కనే అది వదిలేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంబంధించిన ఈ వ్యవస్థని సర్వనాశనం చేసిన కుటుంబ అవసరాల కోసం ఈరోజు తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కేంద్రం వాళ్ళు ఏదో ఆక్షన్ పెట్టడానికి ముందుకు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు తయారయ్యారు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం చాలా స్పష్టంగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి కోల్ మినిస్టర్ని కలిశాం. సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నింటినీ కనీసం ఇప్పటికైనా మీరు కొంత నిర్ణయం తీసుకొని మాకే అలాట్ చేయండి అని అడిగాం, ఆక్షన్ లేకుండా. సింగరేణి బొగ్గు గనుల వ్యవహారంపై మరోసారి చర్చకు దారితీసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని ఈ అంశం రచ్చరచ్చగా మారింది. సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుందనే విమర్శలు వచ్చాయి. తాజాగా కేంద్రం బొగ్గు గనుల వేలం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి సింగరేణి మ్యాటర్ సీరియస్ గా చర్చకు దారితీసింది. సింగరేణిని కేంద్రం పూర్తిగా బలహీనపరిచేలా కుట్రలు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలోనూ ఓట్ల కోసం బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్య ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. కార్మికుల సంక్షేమమే తమకు తొలి ప్రాధాన్యమని కిషన్ రెడ్డి వెల్లడించారు. సింగరేణిలో రాష్ట్రం వాటా 51% ఉండగా కేంద్రం వాటా 49% మాత్రమే ఉందని చెప్పారు. అలాంటప్పుడు సింగరేణి కేంద్రం ఎలా ప్రైవేటు పరం చేస్తుందని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో దేశంలో ఒక బొగ్గు గనైనా ప్రైవేటీకరించామని ప్రశ్నించారు. సింగరేణిలో ఒకప్పుడు సుమారు 60,000 మంది కార్మికులు ఉండగా ఇప్పుడు 39,000కు ఎందుకు తగ్గిపోయారని నిలదీశారు. తెలంగాణ మీద విపరీతమైన ప్రేమ ఉందని మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రివర్యులు మరి మన రాష్ట్రానికి సంబంధించిన ఆయన కోల్ మంత్రిగా వచ్చారు, బొగ్గు మంత్రిగా. తెలంగాణలో తలమానికమైనటువంటి ఈ శాఖ మీ దగ్గరకు వచ్చింది. వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రేపు మీరు దేశవ్యాప్తంగా కోల్ మైన్స్ సంబంధించి ప్రారంభం చేస్తా అని చెప్తా ఉన్నారు. కాబట్టి దాంట్లో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు గని వేలం వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దాన్ని సంబంధించి కూడా సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని కలుస్తాం, వారికి విజ్ఞప్తి చేస్తాం. గోదావరి పరివాహ ప్రాంతంలో ఈ సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని కూడా ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారం ఆక్షన్ లో పెట్టకుండా వీటన్నింటి, ఇది కూడా గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థే కాబట్టి దీని వరకు ఎగ్జామ్షన్ నుంచి కేటాయించే కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి కేంద్రం తీరుపై డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలు కేంద్రానికి పట్టవా అని భట్టి ప్రశ్నించారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం యాక్షన్ మొదలు పెడుతుందని, శుక్రవారం హైదరాబాద్ వేదికగా జరగబోతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులకు విఘాతం కలిగించేలా కేంద్రం తీరు ఉందని భట్టి ఫైర్ అయ్యారు. ఈ ప్రాంతానికి ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి రాష్ట్రానికి తలమానికమన్నారు. దాదాపు 42,000 మంది ఉద్యోగులు నేరుగా సింగరేణి లో పనిచేస్తున్నారని, 26,000 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని ఉప ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 40 గనుల్లో 70,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, అది 2020 నాటికి పూర్తిగా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2031 నుంచి 2032 వరకు నిలబెట్టుకోవాలంటే సింగరేణి కొత్త బొగ్గు గనులను సంపాదించుకోవాల్సి ఉందన్నారు భట్టి. లేదంటే సింగరేణి అనేది చరిత్రగానే నిలిచిపోతుందన్నారు.
తెలంగాణ ప్రయోజనాల గురించి బీఆర్ఎస్ మాట్లాడటం సరికాదన్నారు బట్టి. కేంద్రంలో ఉన్న బీజేపీ 1957 చట్టం ప్రకారం సవరణ తీసుకువచ్చిందని, దానికి బీఆర్ఎస్ పార్లమెంటులో మద్దతు తెలిపిందని మండిపడ్డారు. ఫలితంగా దేశంలోని బొగ్గు గనులన్నింటినీ యాక్షన్ ద్వారా నిర్వహించే విధానాన్ని తీసుకుని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు గతంలో సంపూర్ణ మద్దతు పలికిన గులాబీ పార్టీ ఇప్పుడు 10 ఏళ్లు సింగరేణిని తామే కాపాడామని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు కోల్ మైనింగ్ యాక్షన్కు సంబంధం ఉందని బట్టి ఆరోపించారు. 2021 అక్టోబర్ 29న కేసీఆర్ ఓ సమావేశం ఏర్పాటు చేశారని, గోదావరి ప్రాంతాల గనులు తీసుకోకూడదని సింగరేణికి ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఆర్వో కోర్ మైనింగ్ లిమిటెడ్ 2 కంపెనీలు బీఆర్ఎస్ పార్టీతో దగ్గర సంబంధం ఉన్న వారివేనని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ సహకారానికే కోల్ మైనింగ్ అప్పగించారని బట్టి వెల్లడించారు. కోల్ బ్లాక్ ఎందుకంటే వీళ్ళ మనుషులు కావాలి కాబట్టి, కానీ మళ్ళీ ఒరిస్సాలో కోల్ బ్లాక్స్ ఆక్షన్ జరుగుతుంటే మాత్రం ఆడి పంపించారు. ఒరిస్సాలో బంకుయి బ్లాక్ అని ఒకటి ఉంది, దాని ఒక్కదానికి బిడ్ వేయాలని మాత్రం నిర్ణయం చేశారు. అంటే పక్కన ఉన్న సింగరేణి మైనింగ్ జరుగుతున్న ఇదేంటి ఎల్లందు కోయగూడెం పక్కనే జరుగుతుంది, ఆడ సత్తుపల్లిలో జరుగుతుంది, పక్కనే అది వదిలేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంబంధించిన ఈ వ్యవస్థని సర్వనాశనం చేసిన కుటుంబ అవసరాల కోసం ఈరోజు తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కేంద్రం వాళ్ళు ఏదో ఆక్షన్ పెట్టడానికి ముందుకు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు తయారయ్యారు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం చాలా స్పష్టంగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి కోల్ మినిస్టర్ని కలిశాం. సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నింటినీ కనీసం ఇప్పటికైనా మీరు కొంత నిర్ణయం తీసుకొని మాకే అలాట్ చేయండి అని అడిగాం, ఆక్షన్ లేకుండా. సింగరేణి తరపున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీని కలుస్తామని భట్టి తెలిపారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుపుకుని ప్రధానిని కలుస్తామన్నారు. తెలంగాణ ఆస్తులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయనే ఆరోపణల్ని భట్టి ఖండించారు. కేసీఆర్ లేదంటే కేటీఆర్ చర్చకు రావాలని సవాల్ చేశారు. మరోవైపు సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కార్మికుల నైపుణ్యం వల్లే సంస్థ బలంగా ఉందన్నారు. సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులకు వెలికి తీయాలని, కానీ ప్రైవేటు సంస్థలకు కేంద్రం అప్పగిస్తుందని దాన్ని పునరాలోచన చేసుకోవాలని సూచించారు. కిషన్ రెడ్డి ఒక చేత్తో ప్రైవేటు పరం చేయమని అంటూనే మరోవైపు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే పనిలో ఉన్నారని శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతుందని కేటీఆర్ ఆరోపించారు. 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్ చెబితే వాటితో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారన్నారు. 16 ఎంపీ సీట్లు వచ్చినా టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్కు చెరో 8 సీట్లు ఉన్నాయని తెలిపారు. బొగ్గు గనుల వేలం పెట్టవద్దని గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారని గుర్తు చేశారు. ఒడిశాలో 2 గనులను వేలం లేకుండా నైవేలి లిగ్నెట్కు అప్పగించారని చెప్పారు. ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసినరో, ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసినరో, అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా. కాంగ్రెస్ ఆనాడు మీరు ఆలోచించండి, మళ్ళీ చెప్తా ఉన్నాను, 16 ఎంపీలతో ఏమవుతుంది అన్నారు. ఇలా 16 ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. కానీ అదే 16 ఎంపీలు 8 పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణిని అట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడుతూ ఉన్నారు. మనకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి, ఒరిస్సాలో ఇచ్చి, తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అశక్తత, ఇక్కడి ప్రభుత్వం అశక్తత. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు తేవాలి, కొత్త ప్రాజెక్టు తేవాలి. కానీ మా కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు, ఉన్న వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 16 ఎంపీల పవర్ ఏందో ఇలా మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 16 ఎంపీలు ఉంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది వైజాగ్లో, ఇక్కడ మాత్రం సింగరేణిలో టీఆర్ఎస్ లేదు ఇవాళ లోక్సభలో. కాబట్టి ప్రైవేటీకరణ ప్రారంభం జరిగింది.
ఇవాళ నిరాటంకంగా ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఇవాళ ఆయన గారేమో అమ్మమంటే ఈయన గారేమో వంతపాడుతూ నేను వేలంపాటలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు 2021కి ఇప్పటికి ఏం మారింది? మీరే కదా ఉత్తరం రాసింది ప్రధానమంత్రికి, 4 బొగ్గు గనుల ఆక్షన్ ఆపండి, వెంటనే అవి కేటాయించండి సింగరేణికని మీరే కదా రాసింది. ఇలా ఎందుకు రాజీ పడుతున్నారు? దీని వెనక బొగ్గు గనుల ఆక్షన్ ఆపండి, వెంటనే అవి కేటాయించండి సింగరేణికని మీరే కదా రాసింది. ఇలా ఎందుకు రాజీ పడుతున్నారు? దీని వెనకాల ఉన్న మతలబేంది? కేసుల భయమా లేక ఇంకేమైనా భయం ఉందా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి సింగరేణి కార్మికుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒరిస్సా రాష్ట్రంలో నైని కోల్బెల్ట్ బొగ్గు గన్ని సింగరేణికి ఇచ్చారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆక్షన్లో పాల్గొనకుండానే ఆ యొక్క బొగ్గు బ్లాక్ని సింగరేణికి ఇచ్చారు. అదే పద్ధతిలో తెలంగాణకు అందుబాటులో ఉన్నటువంటి గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి అన్ని బొగ్గు బావుల్ని కూడా సింగరేణికి ఇవ్వమనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆయన యొక్క అభ్యర్థన, ఈ ప్రభుత్వం యొక్క డిమాండ్ కూడా. తెలంగాణ గోదావరి పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రేపు రాబోయేటటువంటి బ్లాకులన్నింటినీ కూడా ఈ సంస్థకే ఉండాలి. ఇందుట్లో కూడా మీ వాటా ఉంది. మాది 51 అయితే మీది 49 వాటా ఉంది. ఇది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థ, ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి దీనికి అందుబాటులో లేని కానీ, ఇది చేయలేని పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, భారతదేశంలో ఇంకెక్కడన్నా అవకాశం ఉంటే సింగరేణి చేయలేదని అనుకుంటేనే మీరు ఆక్షన్కి వెళ్ళండి. అది ధర్మబద్ధమైనటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం తప్ప ఈ రకమైనటువంటి. కేంద్రం తెలంగాణ మధ్య తలెత్తిన బొగ్గు గనుల వ్యవహారం పీక్స్కు వెళ్తోంది. గతంలోనూ ఇదే అంశం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉప్పు నిప్పులా మారింది. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య సింగరేణి ప్రైవేటీకరణ వ్యవహారం దుమారానికి దారితీస్తోంది. ఈ ఇష్యూకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతోంది? రెండు పార్టీల నేతలు, పాలకులు దోబూచులాటగా మార్చి ప్రైవేటు పరం చేస్తారా, లేదంటే కార్మికుల ప్రయోజనాలు కాపాడతారా అనేది కాలమే నిర్ణయించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. భాస్కర్, చెప్పండి, వరంగల్ జిల్లాలో సింగరేణికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? శశిరేఖ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సింగరేణి చిచ్చు పెడుతుందని చెప్పవచ్చు. ఏదైతుందో ఈ నేపథ్యంలోనే మొన్న గత ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ కేంద్రంలో మళ్ళీ మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరొకసారి ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రధానమంత్రి మాట్లాడుతూ రేపు 21 నాడు రేపు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి సింగరేణి వేలంపాట జరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సేమ్ టైం సెంట్రల్ మినిస్టర్ ఏదో కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం సింగరేణి వేలంపాట వేయట్లేదు, బొగ్గులను వేలంపాట వేయలేదని చెప్తున్న పరిస్థితి. అయితే సింగరేణికి రాష్ట్రంలో 51% హక్కు ఉందని చెప్పేసి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. తామేలా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి మండిపడుతున్నారు. అదే సమయంలో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వానికి మధ్య సింగరేణి వ్యవహారం పెద్ద మొత్తంలో హాట్ టాపిక్ గా మారి ఉంది. ఒక పక్క వేలం వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం వేస్తే మేము తప్పకుండా అడ్డుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మధ్య పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. నేపథ్యంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఒకవేళ టెండర్ వేస్తామని చెప్పి ప్రైవేట్ పరం చేస్తామని చెప్తే దానికి బీజేపీ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా దాన్ని సపోర్ట్ చేసింది. అప్పుడు ఏం చేయలేకుండా మళ్ళీ ఎలక్షన్ నేపథ్యంలో ఆపారు, మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ బీజేపీ వేస్తున్నా కూడా దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని చెప్పి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. అయితే కేసీఆర్ మాటల్ని ఖండించారు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దాని సపోర్ట్ చేసి ఈ రోజు ఇట్లా మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి అని చెప్పేసి అయితే ఆయన తీవ్రంగా ఖండించిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించిన అనేక అంశాల్లో ఇలా కేంద్ర ప్రభుత్వం తోటి కేసీఆర్ కు అవసరాలు ఉన్నాయి చాలా. ఎందుకంటే బిడ్డను బయటకు తీసుకోవడం అనేక ఒప్పందాల్లో కీలకమైన బాండ్ అయి ఉన్న పరిస్థితి అని చెప్పేసి అయితే ఇలా బట్టి విక్రమార్క దాన్ని ఖండించడం జరిగింది. ఒక పక్క ఎందుకంటే ఒక పక్క
వేలం వేయమని చెప్తున్నాయి. రేపు వేలం వేస్తున్న పరిస్థితి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అడ్డుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పేసి కేసీఆర్ ఆరోపణ చేయడం జరుగుతుంది. దీని మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే లేపుతున్న పరిస్థితి. సింగరేణి ఎటువైపు దారితీస్తుంది, నిజంగానే కేంద్ర ప్రభుత్వం రేపు జరగబోయే వేలని అదే యథావిధిగా కొనసాగిస్తుందా లేదా ఆపుతుందా, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆపుతుందా లేదనేది మరి కొద్ది గంటల్లో తెలిసే అవకాశం అవుతుంది. శశిరేఖ. భాస్కర్, గనుల ప్రైవేటీకరణకు సంబంధించి రాజకీయ పార్టీల వాదనలు ఏంటి అంటారు? శశిరేఖ ఏంటంటే ఇప్పుడు ఆ గనుల సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి సిరుల కానీ సింగరేణి అని చెప్పడం జరుగుతుంది. ఇదే భూపాలపల్లి, కరీంనగర్ జిల్లా, మందమరి ఇలాంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణులు చాలా సిరుల కనినటువంటి పరిస్థితి. దాన్ని సింగరేణి కనుక ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పరం చేస్తే కనుక ఎంతో మంది లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉంది. వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అనేక ఆ బెనిఫిట్స్ కు దూరం అయ్యే పరిస్థితి. ఎందుకంటే లక్షలాది కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా సింగరేణి మీద డిపెండ్ అయిన పరిస్థితి. వాళ్ళ ఫ్యామిలీ ఒకవేళ ప్రైవేట్ పరం చేస్తే కనుక కార్పొరేట్ శక్తులు కావచ్చు పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్లకే గుత్తేదారులకే ఆ కాంట్రాక్ట్ వెళ్తున్నాయి, వీరందరూ తీసేసే అవకాశం ఉంటుంది. అప్పుడు చాలా నిరుద్యోగత ఇబ్బంది ఉంటుంది, చాలా ఆ ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం జరుగుతుంది. లేదు తప్పకుండా వేలం వేయాల్సిందే, రేపు జరగబోయే వేలం రేపే ఉంది, 21వ తారీఖు నాడు వేలం ఉంది, తప్పకుండా దీన్ని వేలం వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. నిజంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెద్ద చర్చ పెడుతున్న పరిస్థితి. ఒకవేళ నిజంగానే రేపు జరగబోయే వేలని కనుక కేంద్ర ప్రభుత్వం వేస్తే తెలంగాణలో నుండి సింగరేణి సంబంధించి అన్ని చాలా మంది ఎంప్లాయీస్ రోడ్డున పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం అట్లాగే కొనసాగిస్తుందా అని చూడాల్సిన అవసరం అవుతుంది. శశిరేఖ. భాస్కర్, సింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి బీజేపీ కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు కానీ మద్దతు ఇస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరి కాంగ్రెస్ ఆరోపణలపై ఆ రెండు పార్టీలు ఏమంటున్నాయి? శశిరేఖ, ఏదైతుందో గతంలో నుండి బీజేపీ ప్రభుత్వం అధికారంలో నేపథ్యంలో అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉంది. అప్పుడు వేలం వేస్తున్న నేపథ్యంలోనే దీన్ని బీఆర్ఎస్ కూడా మేము అడ్డుకున్నాం, తప్పకుండా సింగరేణి ఎంప్లాయీలకు అనుకూలంగానే మేము అప్పుడు పరిపాలన కొనసాగించాం. ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు మ్యాక్స్ ఫిక్స్ చేస్తున్నారు. వాళ్ళు మీకు వేలం వేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేయగా దీన్ని అడ్డుకోవడం ఒక డ్రామా లెక్క ఉంది, ఒక మ్యాచ్ ఫిక్స్ లెక్క ఉందని చెప్పి కేసీఆర్ దాన్ని ఖండించడం జరిగింది. ఎందుకంటే నిజంగానే కనుక అట్లా వేలం వేస్తే కనుక లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉంది. చాలా ప్రమాదమైనటువంటి చట్టం. దీనికి తప్పకుండా దీన్ని వ్యతిరేకించాలా, దీన్ని కాకుండా చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ దీని గురించి మాట్లాడే పరిస్థితి. అదే సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీ అట్లా గతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ఇద్దరు మ్యాచ్ ఫిక్స్ చేసి అలా సింగరేణి ప్రైవేట్ పరం చేయడానికి అప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. మీకు కొత్తగా ఒప్పందం కుదుర్చుకుంది కాదు, గతంలోనే జరిగింది నిర్ణయాలు మొత్తం. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ కేసులో జైలుకు పోయినటువంటి కవితను బయటికి రావడం కోసం ఇలా దోబోచులాట ఆడుతుండే కేసీఆర్, అంతే తప్ప ఎట్లాంటి అప్పుడే చట్టం అప్పుడే మాట్లాడి వీళ్ళు అప్పుడే కమిట్మెంట్ చేసినప్పుడు 16 మంది ఎంపీలున్నప్పుడు బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు ఇలా రాష్ట్రపతికి ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది. అలా మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇలా మాట్లాడుతుంది వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ తప్ప ఇలా ఎలాంటి సందేహం లేదని చెప్పి అలా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అదే విషయం చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అప్పుడు లేనటువంటి వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు వస్తుంది? అలా మీరు పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు దీని మీద ఎవరు మాట్లాడలేదు, అప్పుడు మీరు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు ఇలా కాంగ్రెస్ పార్టీని బదనం చేయడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తారని చెప్పైతే దీన్ని ఖండించడం జరుగుతుంది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సింగరేణి బొగ్గు వివాదం బగ్గుమంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరీంనగర్ ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి, జిల్లాలో బొగ్గు గనులకు సంబంధించి జరుగుతున్న తాజా చర్చ ఏంటి, పార్టీల వాదనలు ఏంటి, అలాగే బొగ్గు గనుల వేలంకు సంబంధించి జిల్లా వాసులు ఏమంటున్నారు? శశిరేఖ, ఈ బొగ్గు గనులకు సంబంధించి మాత్రమే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సింగరేణి సంస్థల వారిగా కరీంనగర్, భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం మీద ఒక ప్రకంపన తలెత్తాయి. అయితే సింగరేణి కార్మికుల లోకమంతా అయితే వివిధ పార్టీ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక పక్క సింగరేణి ప్రైవేట్ పరం చేయబోము అంటూనే మరోపక్క కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఆ గనులను మాత్రం వేలం వేస్తామని చెప్పి ఎవరైనా పాల్గొనవచ్చని చెప్పేసి కూడా బాటంగా ప్రకటనలు దిగడం పట్ల ఇవాళ సర్వత్ర రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ అయితే పూర్తిగా ఆ కేంద్రంతో తలపడి దేనికైనా పోరాడతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు, మంత్రులు కూడా ఇవాళ ఒక యుద్ధానికి దిగే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ సింగరేణి కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో కార్మికులకు ఎలాంటి హాని తలపెట్టము, సింగరేణి కార్మికులు అన్ని ప్రజలు కాపాడుతామంటూ మరోపక్క గనులను మాత్రం వేలం వేస్తామని చెప్పడం పట్ల ఇవాళ సింగరేణి కార్మికుల విస్మయం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ప్రకంపనపై దాదాపు చాలా పార్టీలు కూడా ఎక్సెప్ట్ బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ కూడా ఇవాళ బీజేపీ తీసుకున్న నిర్ణయం
కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల అయితే పూర్తి వ్యతిరేకతగా కనబడుతుంది శశిరేఖ. అయితే కార్మికులు దాదాపు వేలాది మంది లక్షలాది మంది కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఆ కార్మిక వ్యవస్థ బజారున పడే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ఒక పక్క కార్మికులు అయితే ఆవేదనతో ఉన్నారు. అట్లాగే ఇవాళ కేంద్రం ఇవాళ గతంలో కూడా ఇట్లా జరిగిన సందర్భంలో ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉండడం కూడా బీజేపీ టీఆర్ఎస్ కూడా ఒక ఒప్పందం మేరకే ఇవాళ కొంత జాప్యం కనబడింది. ఆ ఆలస్యానికి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒప్పందం కారణాలని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు లేవనెత్తున్నటువంటి ఈ అంశం పైన మాత్రం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖమ్మం, భద్రాచలం, భూపాలపల్లి ఏరియాలో కూడా సింగరేణి కార్మిక వ్యవస్థ అయితే పూర్తిగా వ్యతిరేకత ఏర్పడుతుంది శశిరేఖ. అయితే ఇది ఇలాగే కొనసాగితే మాత్రం మరి కొద్ది రేపట్లో ఇవి కార్మిక సంఘాలు కూడా పూర్తిగా ఆందోళన దిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రేమ్ కుమార్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి బొగ్గు గనుల పరిస్థితి ఏంటి? రాజకీయ పార్టీల స్టాండ్ ఏంటి? శశిరేఖ, సింగరేణి బొగ్గు గనుల బ్లాక్లను ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు గనులపై నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించడం జరిగింది. తాజాగా మళ్లీ బొగ్గు బ్లాకుల వేలానికి టెండర్లు పిలవడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల మధ్య సింగరేణి ప్రైవేటీకరణ వ్యవహారం దుమారానికి దారితీస్తుంది. సింగరేణి బొగ్గు గనుల వ్యవహారంపై మరోసారి చర్చకైతే దారితీసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రైవేటీకరణ అంశంపై చర్చకు రచరచగా అయితే మారింది. సింగరేణి ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుందని విమర్శలు అయితే వచ్చాయి. తాజాగా కేంద్రం బొగ్గు గనుల వేలం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి సింగరేణి మ్యాటర్ అయితే సీరియస్ కు చర్చకైతే దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి సింగరేణి మ్యాటర్ సీరియస్ చర్చకు దారితీసింది. సింగరేణి కేంద్రం పూర్తిగా బలహీన పరిచయాల కుట్రలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే ఈ ఆరోపణలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఖండించిన పరిస్థితి కనబడుతుంది. గతంలో మంగళంలో జరిగిన మీటింగ్ కు హాజరైనప్పుడు ఆ సింగరేణి బొగ్గు బ్లాక్లను మాత్రం ప్రైవేటీకరణ చేసేది లేదని చెప్పేసి కరాఖండిగా అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే సింగరేణి సంస్థ ఉందో, సింగరేణి సంస్థ 51%, అదేవిధంగా కేంద్ర సంస్థ 49% ఉన్నందున ఆ కేంద్రానికి ఆ బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసే అధికారం లేదు. ఓన్లీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% ఉన్నది కాబట్టి ఆ అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నది కాబట్టి ఏ విధంగానైనా సింగరేణి ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఆ విషయంపైనే రేపు మళ్ళీ వేలంపాటకు టెండర్లను పిలవడంతో మళ్ళీ ఈ ప్రైవేటీకరణ అంశం వెలుగులోకి వచ్చింది శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్యామ్. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.